ఎవరు ఇవ్వలేరు నీకు అంతే. ప్రతిదినము ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు నువ్వు సంపాదించినటువంటి సంపాదన అంతటి మీద నీది కాదు అధికారము, దేవునిదే. నువ్వు తినే తిండి దేవునిదే, నువ్వు ఉండే ఇల్లు దేవునిదే. వాటన్నిటిని చూసినప్పుడు కేవలము నీవు దేవుణ్ణి మాత్రమే గుర్తు చేసుకోవాలి. అది ఎవరో ఇచ్చింది కాదు. ఒకరెవరైనా గనక నీకు 10,000 రూపాయలు అప్పిచ్చాడంటే 4 రోజుల తర్వాత మళ్ళీ అడుగుతాడు. కానీ దేవుడు నీకు ఇచ్చాడనుకో, ఆ ఇచ్చిన దాన్ని నువ్వు గుర్తు చేసుకొని ఆయన ఒక్కసారి స్మరణ చేసుకుంటే, ఆయన నువ్వు గుర్తు చేసుకుంటే ఆయనకు ఆశించున్నా ఇంక ఇచ్చిన దాన్ని బట్టి కదా మరి అనుకుంటున్నాడు, ఇంకా ఇయ్యాలన్నటువంటి ఆలోచన దేవుని సన్నిధానంలో పొందగలిగినటువంటి నీవు కూడా దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వాడుగానే జీవించాలి. విస్తారమైనటువంటి దేవుడిచ్చాడంటే వాటి అన్నిటినీ చూసి